అది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చని పంట పొలాలు, పంట కాలువలు, రోడ్డుకిరువైపులా పెద్ద పెద్ద చెట్లు, మనసుకు ప్రశాంతత గొలిపే వాతావరణం. ఊరిలోకి వెళితే చిన్న చిన్న ఇళ్ళు అరుగులు. సాయంత్రం 6 గంటలు అయితే చాలు అందరూ అరుగుల మీద చేరి మాటలు. ఆపద అంటే అందరూ ముందుండే మనస్తత్వం కలిగిన వ్యక్తులు. పూర్వకాలంలో పల్లెటూరు అంటే మన సినిమాలలో ఎలా చూపిస్తారో అలా స్వర్గాన్ని తలపించేలా ఉంది ఆ ఊరి వాతావరణం. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆ అందమైన పల్లెటూరిలో అన్ని చిన్న చిన్న ఇళ్ళే. వాటిలో ఒకటే బంగ్లా. అది ఆ ఊరి జమీందారీ గారిది. ఆయన పేరు జనార్దనరావు. ఆయనంటే ఆ ఊరి ప్రజలకి ఎంతో మక్కువ. ఆయన మాటంటే అంతే నమ్మకం. జనార్దనరావు గారిది చాలా పెద్ద కుటుంబం. ఆయన భార్య ఈశ్వరమ్మ గారు. జనార్దనరావు గారంటే ఎంతో ప్రేమ. ఆయన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవారు కాదు. వారిద్దరిని ఆదిదంపతులు అంటారు. ఆ బంగ్లాలో జనార్దన్ రావు గారు, ఆయన భార్య, ఆయన అమ్మగారు, ఆయన చెల్లెలు, చెల్లెలి భర్త, అలాగే జనార్దన్ రావు గారి తమ్ముడు, ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. ఆ ఇంట్లో జనార్దన్ రావు గారి మాట అంటే అందరికీ వేదవాక్కు. ఆయనను అందరూ గౌరవిస్తూ ఉంటారు. జనార్దన్ రావు గారికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు జనని. జనార్దనరావు గారికి ఆమె కూతురు అంటే చాలా ఇష్టం. ఊరిలో ప్రజలకు, కుటుంబ సభ్యులకు జనార్దన్ రావు గారి మాట అంటే వేదవాక్కు కాని, జనార్దన్ రావు గారికి మాత్రం ఆయన కూతురు మాట అంటే వేదవాక్కు. ఆ ఇంట్లోనే కాదు ఆ ఊరి ప్రజలకు కూడా జనని అంటే ఎంతో ఇష్టం. ఆమెను గారాబంగా చూసుకుంటారు. జనని ఆ ఊరిలో ఉన్న 10th క్లాస్ వరకు చదివింది. ఆ తర్వాత పై చదువుల కోసం పట్నం వెళ్లాల్సి వచ్చింది. కానీ జనానికి అలాగే జనార్దన్ రావు గారికి ఆమె పట్నం వెళ్లి చదువుకోవడం అస్సలు ఇష్టం లేదు. పట్నం వెళితే కూతురిని రోజు చూసుకోలేనని జనార్దన్ రావు గారు ఎంతో బాధపడ్డారు. కానీ జనని వాళ్ల అమ్మగారి పట్టుదల వల్ల పై చదువుల కోసం పట్నం వెళ్లాల్సి వచ్చింది. జనని చదువులోనే కాక ఆటల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేది. జనని ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేద్దాం అనుకుంటుంది. ఇంటర్ అయిన తర్వాత సెలవుల్లో ఊరికి వచ్చింది. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతుంది. సిటీలో ఆమె స్నేహితురాలు పెళ్లి ఉండటంతో ఆమెను ఒక వారం రోజులు ముందుగానే రమ్మని బలవంతం చేయడంతో వాళ్ల నాన్నగారి పర్మిషన్ తీసుకుని ఆమె పెళ్లికి వెళ్ళింది. ఆమె స్నేహితురాలు ప్రియ పెళ్లి పెద్ద స్టార్ హోటల్లో ఎంతో ఘనంగా, పాతకాలం పద్ధతులతో వారం రోజులు జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ పెళ్లిలో జనని ఎంతో చలాకీగా, అందరికీ అన్ని పనుల్లో సహాయం చేస్తూ పెళ్లి కూతుర్ని ఆట పట్టిస్తూ, సరదాగా అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. పెళ్లికూతురు ప్రియ, జనని చిన్ననాటి స్నేహితురాలు కావడంతో ప్రియ తల్లిదండ్రులు కూడా జననికి బాగా తెలిసి ఉండటంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు తన కూతురులా ఆమె సలహాలు పాటిస్తూ ఉన్నారు. పెళ్లికి వచ్చిన వాళ్లందరూ అది చూసి జననీ నీ ఎవరు అని అడగటంతో ఆమె పెళ్లి కూతురి స్నేహితురాలు అని మాకు కూతుళ్ళ అని చెప్తున్నారు. అలాగే అందరూ అమ్మాయి చూడచక్కగా ఎంతో బాగుంది, మహాలక్ష్మిలా ఉంది అని అక్కడికి వచ్చిన వాళ్లందరూ పొగుడుతున్నారు. జనని అందరితో కొత్త పాత అని లేకుండా కలిసిపోయింది. అబ్బా వీడికి ఎంత చెప్పినా వినడు, చెప్పి చెప్పి నాకు విసుగుస్తుంది కాని వీడిలో మార్పు రాదు అంటూ విసుక్కుంటూ రూమ్ మొత్తం నీట్గా సర్దుతుంది కాంచన. కాంచన రఘురాం గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత ఎన్నో బాధలు పడ్డారు. అయిన వాళ్ల అండలేక ఉద్యోగం లేక చాలా కష్టాలు అనుభవించారు. రఘురాం చిన్ననాటి ప్రాణ స్నేహితుడి సహాయంతో చిన్న ఉద్యోగంలో చేరి, డబ్బు పొదుపు చేస్తూ, సొంతంగా బిజినెస్ పెట్టి, మంచి లాభాలతో బిజినెస్లో నెం 1 పొజిషన్కి వెళ్లారు. ఇప్పుడు వాళ్లని కాదు అనుకున్న వాళ్లు నా వాళ్లు అంటూ ఈగళ్ల చుట్టూ మూగారు. అయిన అందరినీ నా వాళ్లు అని అక్కున చేర్చుకున్నారు రఘురాం దంపతులు. వారికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు ఆకాష్, కూతురు శ్రద్ధ. కొడుకు బిటెక్ చదువుతున్నాడు, కూతురు ఇంటర్. రే ఆకాష్ లేరా, టైం చూడు ఎంత అయిందో, మానస్గాడి పెళ్లికి వెళ్ళాలి, లేకపోతే చంపేస్తాడు త్వరగా లే అని ఇంతసేపు లేపుతున్న లేవకుండా పడుకున్నవేరా అని కాంచన అంటుండగనే టక్కున లేచి కూర్చున్నాడు ఆకాష్. అమ్మ టైం ఎంత అని వాచ్ చూసి, అమ్మ ఏమనుకుంటున్నావ్ నువ్వు ఇప్పటివరకు లేపకుండా ఏం చేస్తున్నావమ్మా, నీకు అస్సలు టైం సెన్స్ లేదు, ఎప్పుడూ ఇంతే చేస్తావ్ పో అమ్మ అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ అంటాడు ఆకాష్. ఏంటి నాకు టైం సెన్స్ లేదా, ఉదయం 8 గంటల నుంచి లేపుతుంటే లేవకుండా ఇప్పుడు 10 గంటలకు లేచి నాకు టైం సెన్స్ లేదు అంటావా, ఉండు నీ పని చెప్తా అని కుట్టడానికి వెంట పడుతుంటే ఆకాష్ నిజమే కదా అంటూ నాలుక కరుచుకుని కాంచనగారికి దొరకకుండా పరుగు పెడుతూ అమ్మ నీ వెక్కిరించి వాష్రూంలోకి దూరిపోతాడు,
కాంచన పిచ్చి కన్నా అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్లి ఆకాష్కి దోసలు వేస్తారు. ఆకాష్ 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి రూమ్ నుంచి బయటకి వస్తూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. కాంచన ఆకాష్కి దోసలు పెడుతుంది. అవి తినేసరికి ఆకాష్ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్లకి కూడా దోసలు పెడతారు కాంచన. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ తినేస్తారు. ఇక ఆకాష్ తన లగేజ్ ప్యాక్ చేసుకుని అమ్మ నాన్నకి చెప్పి పెళ్లికి బయలుదేరుతారు. అలా 2 గంటల జర్నీ తర్వాత ఆకాష్ కారు ఒక స్టార్ హోటల్ ముందు ఆగుతుంది. అందరూ కార్ దిగి లగేజ్ తీసుకుని హోటల్లోకి వెళ్తారు. ఆకాష్ హోటల్లోకి అడుగు పెడుతుంటే ఎవరో ఫాస్ట్గా వచ్చి గుద్దుకుంటారు. ఆకాష్కి చాలా కోపం వస్తుంది. కాలర్ పట్టుకుని కొడదామని తలపైకి ఎత్తి చూడగానే ఎదురుగా ఉన్న వాళ్లని చూసి షాక్తో నోట మాట రాలేదు. అలాగే ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో బావ ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావ్ అని భుజం పట్టుకుని కదుపుతుంది పల్లవి. హహ నువ్వేనా ఎప్పుడొచ్చావు? ఈ అవతారం ఏంటే అని అడుగుతాడు ఆకాష్ తన మరదలు అయిన పల్లవిని. అదేంటి బావ అలా అంటావ్? ఈ లంగా ఓణిలో అచ్చం తెలుగింటి ఆడపిల్లలా ఎంతో ముద్దుగా ఉంటే అని బుంగమూతి పెట్టుకుని అంటుంది పల్లవి. అయ్యో ఎంత ముద్దుగా ఉన్నావో బంగారం. కానీ నువ్వు ఎప్పుడు మోడరంగా ఉంటావు కదా. స్టేట్స్లో ఉండి వచ్చావ్, నిన్ను ఇక్కడ ఇలా చూసేసరికి షాక్ అయ్యాను అంతే అంటాడు ఆకాష్. అదా మనం చిన్నప్పటి నుంచి కలిసే కదా చదువుకుంది. మానస్ నీకు మాత్రమే ఫ్రెండ్ ఏంటి? నాకు కూడా ఫ్రెండ్, అందుకే పెళ్లికి పిలిచాడు. మీకు సర్ప్రైజ్గా ఉంటుంది అని వచ్చేసా. అవునా, మరి ఈ అవతారం ఏంటే? బాలేనా బావా? బుట్టబొమ్మల ఉన్నావు బంగారం. నిన్ను ఇలా ఎవరైనా చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే అని సెటైరికల్ గా అంటాడు. పో బావ నాకు సిగ్గేస్తుంది అని మెలికలు తిరిగిపోతోంది పల్లవి. అబ్బో వేషధారణ మారేసరికి అమ్మాయిని అని గుర్తొచ్చింది రా అని ఫ్రెండ్స్ తో చెప్పి నవ్వుతాడు. ఆకాష్ ఫ్రెండ్స్ కూడా నవ్వుతారు. మీ పని తర్వాత చెప్తారా అని కోపంగా చూసి, నువ్వు రా బావ లోపలికి వెళ్దాం. మానస్ నీ కోసమే చూస్తున్నాడు అని ఆకాష్ ని తీసుకొని మానస్ రూంలోకి వెళ్తుంది పల్లవి. వాళ్లనే అనుసరిస్తారు ఫ్రెండ్స్. అక్కడ అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ పెళ్లికొడుకుని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంతలో పెళ్లికొడుకు అమ్మగారు వచ్చి ఆకాష్ వాళ్లతో మాట్లాడి వాళ్లు ఫ్రెష్ అవ్వటానికి రూమ్ చూపిస్తారు. ఆకాష్ వాళ్లు ఫ్రెష్ అయి బయటకి వస్తారు. పల్లవి ఆకాష్ దగ్గరే ఉంటుంది మాట్లాడుతూ. సరే కానీ పల్లవి, నీకు మన ట్రెడిషన్ అంటే నచ్చదు కదా, ఎప్పుడూ మోడరంగానే ఉంటావు. మరి ఇప్పుడు ఏంటి ఇలా ఎవరూ రెడీ చేశారు అంటాడు కుతూహలంగా. అదా పెళ్లికూతురు ఫ్రెండ్ బావ, పేరు జనని అంట, వచ్చిన దగ్గర నుండి లంగావునిలో అచ్చం మహాలక్ష్మి లాగా ఉంది. అందరితో బాగా కలిసిపోయింది. చాలా అందంగా చలాకీగా ఉంది. నాకు బాగా నచ్చింది. తనని చూసే నాకు ఇలా రెడీ అవ్వాలి అనిపించింది. తనే నన్ను ఇలా రెడీ చేసింది బావ అని జనని గురించి చెప్తుంది పల్లవి. ఓహో అంత అందంగా ఉంటుందా అని మనసులో అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఆకాష్. ఈలోపు పల్లవి రా బావ నీకు జననిని పరిచయం చేస్తాను అని ఆకాష్ ని తీసుకొని వెళ్తుంది పల్లవి. జనని పెళ్లికూతురు రూంలో ప్రియని రెడీ చేస్తూ ఉంటుంది. ఆకాష్ రూంలోకి వెళ్లేసరికి ప్రియ జనని జోక్స్ వేసుకొని నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉన్న జననిని చూసి ఆకాష్కి మనసులో ఏదో తెలియని ఫీలింగ్. నవ్వుతూ ముఖంపై పడే ముంగుర్లను చెవి వెనక్కి అనుకుంటూ ఎరుపు రంగు ఓణి తెలుపు రంగు లంగాతో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కిలకిలా నవ్వుతూ ఉన్న జననిని చూసి మనసు పారేసుకున్నాడు మన ఆకాష్. జననిని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో పల్లవి జననిని ఆకాష్కి పరిచయం చేసింది. ఇద్దరు ఒకరిని ఒకరు ఒకేసారి చూసుకున్నారు. అదే సమయంలో జననికి కూడా ఆకాష్పై మనసులో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆకాష్ జనని కళ్లలోకి సూటిగా చూస్తూ ఉండిపోతాడు. దానితో జనని సిగ్గుతో తల వంచుకుంటుంది. అలా వారి ప్రేమ కథ మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం సంగీత్ ఉండటంతో డాన్స్ ప్రాక్టీస్ చేయాలి అని పల్లవి ఆకాష్ ని అతని ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్తుంది. ఆకాష్కి జనని నీ విడిచి వెళ్లటం ఇష్టం లేకపోయినా జననినే చూస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. పల్లవి డాన్స్ చేద్దాం రా బావ అంటున్న తనకి ఇంటరెస్ట్ లేక ఎలా అయినా జననితో మాట్లాడాలి అని ఏవేవో ఆలోచనలు మెదడుని చుట్టుముడుతున్నాయి. ముందు పల్లవి నుంచి తప్పించుకోవాలి అని ఫోన్ వంక పెట్టుకుని బయటకి వస్తాడు. జనని ఎక్కడ ఉందా అని మొత్తం వెతుకుతున్నాడు. జనని పెళ్లికూతురు పక్కన కూర్చొని ఆకాష్ గురించే ఆలోచిస్తుంది. ఎందుకో అతనిని చూస్తే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అతని వైపు చూడాలని, అతనితో మాట్లాడాలి అని మనసు తాపత్రయపడుతుంది. ఎలాగైనా అతనితో ఒకసారి మాట్లాడాలి అని అక్కడ నుంచి బయటకు వచ్చి ఆకాష్ కోసం వెతుకుతుంది. ఏంటి మేడం, నా కోసమే వెతుకుతున్నారా? అదేం లేదు, సంగీత్ పనులు ఎంతవరకు వచ్చాయో చూస్తున్నా. నమ్మల్లే కానీ నిజం చెప్పు బంగారం, నువ్వు నా కోసమే వెతుకుతున్నావు కదా.
నాకు ఆ అవసరం లేదు, ఎంతైనా మగపెళ్లివారు కదా, మర్యాదలు బాగా జరుగుతున్నాయో లేదో తెలుసుకుందామని అంతే. హహా, అయితే నా బంగారం నా కోసమే వచ్చింది అన్నమాట. నీకోసం ఏమి కాదులే. సరే కాని బంగారం, సాయంత్రం బీచ్కి వెళ్దామా? ఒళ్ళు ఎలా ఉంది? బాగానే ఉంది బంగారం, చూడు నువ్వే. సిల్కు హెయిర్, హుడ్సమ్ ఫేస్ కట్, కండలు తిరిగిన బాడీ, బాగానే ఉన్నావ్ కానీ అదే లేదు. ఏమీ లేదే. అదే, ఏది బుద్ధి? హమ్మయ్య, బ్రతికించావు. ఎందుకు లేదే బుద్ధి? ఉంటే ఇలా ఒక అమ్మాయిని చూసిన మొదటిసారే బీచ్కి వెళ్దామా అని అడుగుతావా? హో అదా బంగారం, మనం ఇద్దరం కలిసి బీచ్కి వెళ్లే టైం ముందు ఉందిలే కాని, ఇప్పుడైతే నీ ఫ్రెండ్ ప్రియ, నా ఫ్రెండ్ మానస్ వెళ్ళాలి అనుకుంటున్నారు. వాళ్ళకి మన హెల్ప్ కావాలిగా బంగారం. హో అవునా, మరీ ప్రియ నాకేం చెప్పలేదు. నాకే చెప్పలేదు, నీకేం చెప్తారు అని మనసులో అనుకుంటూ, అదా ఇంకా ప్రియకి కూడా తెలీదు. మానస్ అనుకుంటున్నాడు నన్ను హెల్ప్ అడిగాడు. అయిన మానస్ అడిగితే ప్రియ కాదు అనదుగా. హా, అది నిజమే, సరే హెల్పే కదా, చేద్దాం. సరే, సాయంత్రం సంగీత్ అవ్వగానే మనం బయటకి వెళ్దాం, రెడీగా ఉండు. హల్లో, మనం కాదు మానస్, ప్రియా. అదేలే బంగారం, వాళ్లతో పాటు మనం కూడా కదా, అదే అంటున్నా. హా సరే, అయితే ఇద్దరు ఎవరి రూంలోకి వాళ్లు వెళ్లి సంగీత్కి రెడీ అవుతున్నారు. ఇంకాసేపట్లో సంగీత్ మొదలయింది. పెళ్లికొడుకు పెళ్లి కూతురు డాన్స్ వేస్తున్నారు. వాళ్ల డాన్స్ అవ్వగానే జనని స్టేజ్ మీదకు వెళ్లి డాన్స్ వేస్తుంది. ఏదో అయింది ఈవేళ, ఇన్నాళ్లు లేదిలా అంటూ డాన్స్ చేస్తుంటే ఆకాష్ అలానే రెప్ప వేయకుండా చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు. అది గమనించిన ఆకాష్ ఫ్రెండ్స్, ఏరా లవ్వా అని ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒకడు అడుగుతాడు. ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనిపిస్తుందిరా అంటాడు ఆకాష్ తన్మయత్వంతో. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి, ఏంటి బావ నిజమా? వావ్, చాలా హ్యాపీగా ఉంది బావ, నీ లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని చూడటం బాగుంది అని చెప్పడం. అయితే జనని నాకు అక్క అవ్వబోతుంది అయితే అని చాలా హ్యాపీగా చెప్తుంది. అదంతా విన్న ఆకాష్ ఫ్రెండ్స్, అదేంటి రా పల్లవి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటారు. అవును, ఏమైందిరా, నాకు ఒక అమ్మాయి నచ్చితే పల్లవి హ్యాపీగా ఫీల్ అవ్వకూడదా? అలా కాదురా, మొదటినుంచి మిమ్మల్ని చూసి బావ మరదలు కదా, పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నాంరా. మీ మొహం, మేం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. అంత మాత్రాన పెళ్లి చేసుకోవాలి అని ఉందా? నేనెప్పుడూ మా బావని ఆ ఉద్దేశంతో చూడలేదు. ఎప్పుడూ ఇద్దరం మంచి ఫ్రెండ్స్లనే ఉన్నాం. చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగినంత మాత్రాన అది లవ్ అయిపోదు అని క్లాస్ పీకుతోంది పల్లవి. ఆకాష్ కూడా, మీరు ఎలానో పల్లవి కూడా నాకు అలానేరా, అంతే కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్తాడు. ఆకాష్ ఫ్రెండ్స్ సారీ చెప్తారు ఇద్దరికీ. హే సారీ ఎందుకురా, మనం బెస్ట్ ఫ్రెండ్స్. మీరే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారురా? ఓకే, ఇంకా ఇది వదిలేయండి, హ్యాపీగా సంగీత్ ఎంజాయ్ చెయ్యండి అంటాడు ఆకాష్. అప్పుడే జనని ఆకాష్ వైపు చూసి ఏమైంది అన్నట్టు సైగ చేస్తుంది. ఏమీ లేదు అన్నట్టు సైగ చేస్తాడు ఆకాష్. ఇంకా పల్లవి బలవంతం పెట్టడంతో ఆకాష్ స్టేజ్ పైకి వెళ్లి డాన్స్ చేస్తాడు. డాన్స్ చేసేటప్పుడు ఆకాష్ హెయిర్ స్టెప్స్కి అనుగుణంగా ఎగురుతూ ఉంటుంది. అలా ఆకాష్ ని చూస్తున్న జనని అంతే చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ముగ్గురూ డాన్స్తో సంగీత్ ముగిసింది. ఉదయాన్నే త్వరగా లేవాలి అని అందరూ త్వరగా పడుకున్నారు. సంగీత్ అవ్వగానే నలుగురు డ్రెస్ మార్చుకొని బీచ్కి రెడీ అయ్యారు. అందరూ నిద్రపోతున్నారు అని గట్టిగా నమ్మకం కుదిరాక ఆకాష్ కార్ తీసుకొని బ్యాక్ సైడ్కి వచ్చాడు. అక్కడ రెడీగా ఉన్న ముగ్గురూ కార్లో కూర్చున్నారు. జనని ముందు ఆకాష్ పక్కన, మానస్ ప్రియ వెనక సీట్లో కూర్చున్నారు. మానస్ ప్రియ బీచ్లో ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జనని ఆకాష్ మాత్రం బీచ్ చూస్తాం అని అలా నడుస్తూ ముందుకి వెళ్తున్నారు. బంగారం, డాన్స్ చాలా బాగా వేశావు. థాంక్స్, నువ్వు కూడా చాలా బాగా వేశావ్ డాన్స్. ఓ థాంక్స్. బంగారం, హా చెప్పు, నీతో ఒక మాట చెప్పాలి. బంగారం బంగారం అంటూ పిలుస్తున్న జనని మాట్లాడదు. వెనక్కి చూస్తే అక్కడ జనని కనిపించదు. మొత్తం వెతుకుతున్నాడు, ఎక్కడ జనని గురించి చిన్న సమాచారం కూడా దొరకదు. ఆకాష్ ఏడుస్తూ బీచ్ మొత్తం వెతుకుతున్నాడు. ఆకాష్కి పిచ్చి పట్టినట్టుగా ఉంది. అలా వెతుకుతూ ఉంటే బీచ్లో ఒక బెంచ్ పైన జనని కూర్చొని కనిపిస్తుంది. ఆకాష్ ఒక్క పరుగులో జనని దగ్గరకు వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని, ఏడుస్తూ బంగారం, నీకు ఏమీ కాలేదుగా, నువ్వు బాగానే ఉన్నావుగా అంటూ జననిని దగ్గరకు తీసుకుంటాడు. ఇంతలో జనని ఆకాష్ను తోసేసి, అస్సలు నువ్వు ఎవరు నన్ను అడగటానికి? నీకు నాకు సంబంధం ఏంటి? ఇందాకటి నుండి చూస్తున్న బంగారం అంటావు, టచ్ చేస్తావు. చూడు, నేను నీతో వచ్చింది మానస్ ప్రియల కోసం, నీకోసం కాదు అని గట్టిగా అరుస్తుంది. ఆకాష్ చాలా బాధతో, బంగారం సారీ, జనని నీకు నేనంటే ఇష్టం లేదా అని అడుగుతాడు. లేదు లేదు లేదు, ఎన్నిసార్లు చెప్పాలి, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు.
ఇదంతా చూస్తూ ఉన్న మానస్ ప్రియ వాళ్ల దగ్గరకు వస్తారు. జనని స్టాప్ ఇట్, నీకోసం వాడు పిచ్చి వాడిలా ఎలా వెతికాడు తెల్సా? ఇప్పుడు నువ్వేమో అంటూ ఉండగానే ఆకాష్ మానస్ ఇప్పటికే లేట్ అయింది, పదా ఇంటికి వెళ్దాం అని మరో మాటమాట్లాడే ఛాన్స్ లేకుండా వెళ్ళిపోతాడు. మిగతా ముగ్గురు కూడా ఆకాష్ ని అనుసరిస్తారు. అలా నలుగురు కారులో వెళ్తూ ఉంటారు. ఎవరు కూడా ఏమి మాట్లాడరు. ఆకాష్ మాత్రం అప్పటి వరకు నాతో నవ్వుతూ సరదాగా మాట్లాడింది, ఇప్పుడు సడెన్గా ఏమైంది ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారు జామున అందరూ లేచి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆకాష్ మాత్రం జననినే చూస్తూ ఉంటాడు. జనని అంతకు ముందుల చలాకీగా లేదు. ఏదో మూడీగా ఏదో కోల్పోయిన దానిలా ఉండటం ఆకాష్ గమనిస్తాడు. ఏమయిందో తెలుసుకోవాలి అనుకుంటాడు. ప్రియకి మంగళ స్నానాలు అయ్యాక జనని ప్రియను రెడీ చేస్తూ ఉంటుంది. ప్రియ జనని పై కోపంగా ఉంటుంది. ఏమైంది అని జనని అడుగుతుంది. ప్రియ జనని నీ కోపంగా చూస్తూ, నువ్వు నిజంగా ఆకాష్ ని ప్రేమించలేదు అని కోపంగా నిలదీస్తుంది. జననికి ఏం మాట్లాడాలో అర్థం కాకలేదు అని చెప్తుంది. ఎందుకే అబద్ధాలు చెప్తావు, నీ మనసు నాకు తెలీదా? నేను నిజంగా ఆకాష్ ని ప్రేమించట్లేదు. నువ్వు ఆకాష్ ని ప్రేమిస్తున్నావు. లేదు, నేను ప్రేమించట్లేదు. మరి నువ్వు ప్రేమించట్లేదు అని చెప్తుంటే నీ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకు? అదేం లేదు అంటూ కళ్లనీళ్లు తుడుచుకుంటుంది. ప్రియ జనని భుజంపై చేయి వేసి ఏమయింది, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు కూడా చెప్పకూడదా జనని అని ప్రేమగా అడుగుతుంది. ప్రియ అలా లాలనగా అడిగేసరికి జనని ఏడుపు ఆపుకోలేక ప్రియని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది. చాలాసేపటి వరకు ప్రియ ఆపుతున్న కంట్రోల్ చేసుకోలేక చాలాసేపు ఏడుస్తూనే ఉంది. కాసేపటికి రిలాక్స్ అవుతుంది. ప్రియ నిదానంగా ఏమి జరిగిందో అడుగుతుంది. జనని ప్రియ ఒడిలో తల పెట్టుకుని పడుకుని బీచ్లో జరిగింది చెప్తుంది. బీచ్లో బంగారం, నీకో విషయము చెప్పాలి అని ఆకాష్ అంటున్నాడు. ఈలోపు ఎవరో ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి జనని నీ అరవకుండా నోరు మూసేసి కాళ్ళు చేతులు పట్టుకుని బీచ్లో ఒక పక్కగా ఉన్న ఒక రూంలోకి తీసుకుని వెళ్లి అక్కడ కట్టేసి ఉంచుతారు. జనని ఎంతగా అరుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. అలల శబ్దానికి రూంలో జనని అరుపులు బయట ఎవరికీ వినిపించట్లేదు. రూంకి దగ్గరగా ఉన్న వారికి మాత్రమే వినిపిస్తాయి. అలా అరుస్తున్న జనని దగ్గరకి ఆ ముసుగు వ్యక్తులలో లీడర్ అయిన వ్యక్తి వచ్చి ఫోన్ స్పీకర్లో పెట్టి జనని ముందు ఉన్న టేబుల్ పైన పెడతాడు. ఫోన్లో ఉన్న వ్యక్తి, జనని నువ్వు చాలా తెలివైన అమ్మాయి అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పేది కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. నువ్వు ఆకాష్ ని ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆకాష్ ని మర్చిపో. లేదంటే లేదంటే వాట్? ఏమి చేస్తావ్? అవును, నేను ఆకాష్ ని ప్రేమిస్తున్నా. ఆకాష్కి కూడా నేనంటే ఇష్టం. అయితే మమ్మల్ని ఎవరు విడదీయలేరు. అయినా నువ్వు ఎవరో తెలీదు. ఇలా తీసుకొచ్చి ఎదురుగా కనిపించకుండా ఫోన్లో బెదిరించే నీలాంటి పిరికి వాడు చెప్తే నేను నా ప్రేమను వదులుకుంటా అని ఎలా అనుకుంటున్నావు? శభాష్, గొంతు బాగానే లేస్తుంది. నేను పిరికివాడినే కానీ నా మనుషులు వాళ్ల దగ్గర ఉన్న వెపన్స్ పిరికివి కాదుగా. వాటికి తన మన భేదం ఉండదు. నువ్వు ఆకాష్ ని ఇంకా ప్రేమిస్తా అంటే నువ్వు నీ ప్రేమ విషయము, అలాగే ఇక్కడ జరిగిన విషయము ఆకాష్కి చెప్పిన మరుక్షణం నిన్ను ఏమి చెయ్యను. నీ ఆకాష్, నీ వాళ్ల ఫ్యామిలీని అతి కిరాతకంగా చంపేస్తా. నువ్వే ఆలోచించుకో. ఆకాష్ దగ్గర నుంచి వాడికి తెలియకుండా నిన్ను ఇక్కడికి తీసుకురాగలిగాను. అలాంటిది వాడిని చంపలేనా? వాడు వాడి ఫ్యామిలీ బ్రతికి ఉండాలి అంటే నువ్వు వాడికి దూరంగా ఉండాలి. వద్దు, నేను ఆకాష్కి దూరంగానే ఉంటాను. అతనిని అతని ఫ్యామిలీని ఏమి చెయ్యొద్దు. అది నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు ఆకాష్కి ఎంత దూరంగా ఉంటే అతనికి అతని కుటుంబానికి చాలా మంచిది అని చెప్పి జనని నీ బయటకి పంపుతూ, జనని నువ్వు నా ముందు కుప్పిగంతులు వెయ్యాలి అనుకోకు. నీ ప్రతి కదలికలు మేము గమనిస్తూ ఉంటాం అని చెప్తారు. ఇదంతా విని ప్రియ కంగారు పడుతుంది. వీళ్ల మాటలు పక్క నుంచి వింటున్న ఆకాష్ లోపలికి వచ్చి జననిని దగ్గరకి తీసుకొని ఓదారుస్తూ, ఎంత భయపడ్డావు బంగారం? వాడెవడో ముక్కుమొహం తెలియని వాడు భయపెడితే భయపడిపోయి నన్ను వదిలేస్తావా? ఆకాష్, వదులు. వాడి గురించి నీకు తెలీదు. వాడితో ఉన్న రౌడీలు చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్లు చెప్పినట్టు వినకపోతే ఎంతకైనా తెగిస్తారు. వాళ్ల దగ్గర చాలా తుపాకీలు కూడా ఉన్నాయి అంటూ చిన్నపిల్లలా చెప్తుంది జనని. అది విని ఆకాష్కి నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావ్? నేను చెప్పేది నిజం. నాకు చాలా భయం వేసింది అంటూ ఏడుస్తుంది. ఆకాష్ జనని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, బంగారం నిజం చెప్పు, నేను అంటే నీకు ఇష్టం లేదా? చాలా ఇష్టం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఏదో తెలియని ఫీలింగ్. నువ్వు నాకోసమే పుట్టావు అని అనిపించింది. అప్పుడే నువ్వు నా ప్రాణం అయిపోయావు అంటుంది కళ్ళ నిండా నీళ్లతో. అయ్యో బంగారం,
నాకు కూడా నిన్ను చూసిన మొదటిసారేలానే అనిపించింది. వాడెవడో ఏదో అన్నాడని నువ్వు నన్ను దూరం పెడితే నేను ఎంత బాధ పడతాను చెప్పు. అయినా ఈ ఆకాష్ని నువ్వు తక్కువ అంచనా వేయకు బంగారం. నన్ను, నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అయినా మన ఇంటి చుట్టూ ఎప్పుడూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది బంగారం. ఎవడో పనిపాట లేనివాడు ఏదో అన్నాడు అని నాకు దూరం అవ్వకు బంగారం అంటూ జనని నీ దగ్గరకి తీసుకుంటాడు. ఆకాష్తో ఉంటే జననికి చాలా ధైర్యంగా ఉంటుంది. అలా వారి ప్రేమతో ఆడుతూ పాడుతూ పెళ్లి పనుల్లో సాయం చేస్తూ ఉంటారు. పెళ్లి అయిపోయి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లే టైం వచ్చేస్తుంది. ఆ రోజే వాళ్ల ప్రయాణం. అందరూ బస్టాండ్కి వెళ్తారు. జనని ఆకాష్ ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆకాష్, మీ ఇంట్లో ఒప్పుకుంటారా మన పెళ్లికి? తప్పకుండా ఒప్పుకుంటారు బంగారం. మా ఇంట్లో అమ్మ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నేను ఎవరిని చేసుకుంటా అన్నా అడ్డు చెప్పరు. అవునా? హా బంగారం, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మానాన్నలతో మాట్లాడి వాళ్లను తీసుకొని మీ ఇంటికి వస్తాను. మీ అమ్మానాన్నలతో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తా సరేనా? సరే, నా బస్ వచ్చింది, నేను వెళ్తున్నా. నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళగానే ఫోన్ చేసి చెప్పు. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బై ఆకాష్. అలాగే బంగారం, నువ్వు జాగ్రత్త, ఏమి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు మేం వచ్చే వరకు. బై బంగారం అని నుదుటిపై ముద్దు పెట్టి సెండాఫ్ ఇచ్చాడు. ఆకాష్ కూడా తన కార్లో వెళ్ళిపోయాడు. జనని బస్లో వెళ్తూ ఆకాష్ వస్తాడు, పెళ్లి గురించి మాట్లాడతాడు. మా ఇంట్లో కూడా ఒప్పుకుంటారు. మేం ఒక్కటి అవుతాం అని మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో జనని దిగాల్సిన స్టాప్ వస్తుంది. జనని బస్ దిగి చుట్టూ చూస్తుంది. తన కోసం ఎవరో ఒకరు వస్తారు పిక్ చేసుకోవటానికి అని. కానీ ఎవరు కనిపించరు. అదేంటి, నాకోసం నాన్నగారు ఖచ్చితంగా వస్తారు కదా. నాన్నగారికి కుదరకపోతే బాబాయి కానీ మామయ్య కానీ ఎవరో ఒకరిని పంపుతారు కదా. ఎవరు రాలేదు ఏంటి అనుకుంటూ నడుస్తూ ఇంటికి వెళ్తుంది. ఇంటి ముందుకి వెళ్లేసరికి గేట్ దగ్గర నుండి ఊరు జనాలు అందరూ గుమిగూడి ఉండటం, ఏదో గుసగుసలు ఆడుతూ ఉన్నారు. జనని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అడుగు ముందుకు వెయ్యాలి అంటే భయంగా ఉంది. అలానే లోపలికి వెళ్తూ లోపల జరుగుతున్నది చూసి షాక్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడ ఉన్న ఊరివాళ్లు జనని నీళ్లు చల్లి లేపి కూర్చోపెట్టారు. జననికి ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా షాక్లోనే ఉంది. అసలు తను చూస్తున్నది నిజమేనా, లేక కలగంటుందా? దేవుడా, ఇలాంటిది కలలో కూడా జరగకూడదు అని దేవుడిని వేడుకుంటుంది. కొంచెంసేపటికి జనని ఫ్రెండ్స్ అందరూ వస్తారు. నిదానంగా జనని షాక్ నుంచి బయటకి వచ్చి జరిగినది తెలుసుకుని గుండెలు అవిసేలా ఏడుస్తుంది. జననిని చూసి ఊరి జనం కూడా ఎంతో బాధపడతారు. అసలు ఏమి జరిగింది అంటే, జనని ఊరి నుంచి వచ్చేసరికి జనని కుటుంబం మొత్తం ఇంటి ముందు విగత జీవులుగా ఉంటారు. కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోవటం, అది కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జనార్దనరావు గారు ఇంటి పాలేరు ఉదయాన్నే 4 గంటలకు పనిలోకి వచ్చి తలుపులు ఎంత కుట్టినా ఎవరు తలుపు తీయరు. ఇంకా లేవలేదేమో అని తను బయట పని చేసుకుంటాడు. ఈలోపు మిగతా పని వాళ్లు కూడా వస్తారు. 5 గంటలు అవుతున్న ఇంట్లో నుంచి ఎవరు బయటకి రాకపోగా, ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవటంతో పని వాళ్లకి అనుమానం వస్తుంది. ఎప్పుడూ ఇంట్లో వాళ్లు ఇంతసేపు నిద్రపోవడం ఎరుగరు. జనార్దనరావు గారు 4 గంటలకు నిద్ర లేవటం అలవాటు. అలాంటిది ఈరోజు 6 అవుతున్న ఇంట్లో నుంచి బయటకి రాకపోవటంతో ఊరి జనం అందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. తల ఒక గదిలోకి వెళ్లి చూశారు. అందరికి షాక్తో నోట మాట రాలేదు. కళ్లల్లో నీళ్లు ఆగలేదు వారికి. ఎవరి గదుల్లో వాళ్లు ఉరివేసుకుని చనిపోయారు. ఊరి జనానికి ఆ విషయము మింగుడు పడలేదు. అది చూసిన దగ్గర నుంచి ఆ ఊరి జనానికి తిండి తిప్పలు లేకుండా ఆ బంగ్లా ముందే ఉండి బాధ పడుతున్నారు. వారి బాధల్లా జనని ఎలా ఉందో, ఈ విషయము తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని. జనని కూడా జరిగిన దాన్ని తట్టుకోలేక గుండె పగిలేలా ఏడుస్తుంది. అల్లారు ముద్దుగా పెంచి ఒంటరిగా వదిలేసి అందరూ వెళ్లిపోయారు అని ఏడుస్తుంది జనని. అక్కడ అందరికీ అర్థం కాని విషయము ఏంటంటే, జనార్దనరావు గారు కుటుంబం ధనవంతుల కుటుంబం. ఎలాంటి బాధలు లేవు. ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వారిది ఇచ్చే కుటుంబమే కానీ తీసుకునే కుటుంబం కాదు. జనార్దనరావు గారు ఊరిలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా ముందు ఉండే మనిషి. ఊరిలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఆయన కోసమే పరుగు పెడతారు. వారికి తెలిసి జనార్దనరావు గారికి ఆత్మహత్య చేసుకుని చనిపోయే బాధలు ఏమీ లేవు. కాని ఆయన కుటుంబం ఎందుకు ఇలా చేసింది? అసలు ఇప్పుడు జనని భవిష్యత్తు ఏమిటి? ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదు. జనని అయితే ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎరుపెక్కాయి. నీళ్లు ఇంకిపోయి ఉన్నాయి.
అలా ఆలోచిస్తూనే ఊరివారు అందరూ జనార్దనరావు గారి కుటుంబాన్ని సాగనంపారు. ఇప్పుడు ఆ బంగ్లాలో జనని ఒక్కతే ఉంది. జననికి పిచ్చెక్కుతుంది. తను మాత్రమే ఎందుకు బ్రతికి ఉంది అని బాధపడుతుంది. జనని స్నేహితురాలు అయిన కావ్య, జననిని అలా వదిలేస్తే తను కూడా ఎక్కడ దూరం అవుతుందో అని భయంతో 2 రోజులు జననికి తోడుగా ఉండి ఎలా అయిన తనని ఒప్పించి తనతో పాటు సిటికి తీసుకువెళుతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ జననిలో మార్పు లేదు. ఎప్పుడూ ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. కావ్య ఇంకా లాభం లేదు అని వారి స్నేహితురాలు అయిన ప్రియకి ఫోన్ చేసి విషయము చెప్తుంది. ప్రియ ఆ విషయము విని ఆగమేఘాల మీద కావ్య ఇంటికి వస్తుంది. అక్కడ ప్రియని చూసిన జనని ఇంక ఏడుపు ఆపుకోలేక ప్రియని హత్తుకొని గుండెలో బాధ మొత్తం తీర్చుకుంటుంది. ప్రియకి ఏమి చెప్పి ఎలా చెప్పి జననిని ఓదార్చాలో అర్థం కాదు. ప్రియ ద్వారా విషయము తెలుసుకున్న ఆకాష్ కూడా జనని దగ్గరకు వస్తాడు. ఆకాష్ ని చూసి జనని బోరున ఏడుస్తుంది. ప్రియవాళ్లు ఆకాష్ ని జనని దగ్గర ఉండమని వాళ్లు బయటకి వెళ్తారు. జనని ఆకాష్ ఒడిలో పడుకొని ఏడుస్తూ అలిసిపోయి అలా పడుకుంటుంది. జననిని అలా చూడలేక ఆకాష్ తనని బెడ్పై పడుకోపెట్టి బయటకి వస్తాడు. బయట హాల్లో ప్రియ, కావ్య, మానస్, కావ్య వాళ్ల పేరెంట్స్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆకాష్ వాళ్ల దగ్గరకి వచ్చి కావ్యతో జనని నీ వాళ్ల ఇంటికి తీసుకెళ్తా అని చెప్తాడు. కావ్య పేరెంట్స్కి కూడా జనని ఆకాష్ దగ్గర ఉంటేనే తను గతం మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది అని ఆకాష్తో పంపటానికి ఒప్పుకుంటారు. ఆకాష్ వాళ్ల అమ్మగారికి ఫోన్ చేసి విషయము చెప్పి జనని నీ తీసుకువస్తున్నా అని చెప్తాడు. కాంచనగారు జరిగిన దానికి బాధపడి జనని నీ తనతో తీసుకొస్తున్నాడు అని తెలిసి సంతోషిస్తుంది. అప్పటికే ఆకాష్ ఇంట్లో వాళ్ల ప్రేమ విషయము చెప్పి ఉండటంతో ఆకాష్ పేరెంట్స్ తన నిర్ణయానికి ఎదురు చెప్పరు. అలా ఆకాష్ జనని నీ ఇంటికి తీసుకొస్తాడు. క్షణం కూడా జనని నీ వదిలిపెట్టకుండా తనకి కావాల్సినవి దగ్గర ఉండి చూసుకోవటం చేస్తాడు. అలాగే ఇంట్లో అందరూ కూడా జననికి తోడుగా ఉంటూ గతం గుర్తు రాకుండా తనని మామూలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని రోజులకు జనని నిదానంగా గతం గురించి ఆలోచించడం మాని భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. కానీ కుటుంబాన్ని అంత తేలికగా మర్చిపోలేదు కదా. జననికి కాంచనగారిని చూస్తుంటే వాళ్ల అమ్మగారు గుర్తు వస్తుంటారు. కొన్ని రోజులకు ఆకాష్ వాళ్ల పేరెంట్స్తో మాట్లాడి జనని నీ కూడా కాలేజ్లో జాయిన్ చేపిస్తాడు. ఆకాష్ జనని ఇద్దరు కూడా కాలేజీకి కలిసి వెళ్లేవారు, కలిసే వచ్చేవారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ జనని చదువు మీద శ్రద్ధ పెడుతూ నిదానంగా ఆకాష్కి దగ్గర అవుతూ బాధ నుంచి కోలుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ రోజు జననికి కాలేజీలో ప్రాక్టికల్స్ ఉండటంతో ఆకాష్ కంటే ముందే కాలేజీకి వెళ్తుంది. జనని ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లేస్లో కూర్చొని ప్రాక్టికల్స్ గురించి మాట్లాడుతుంటే జననికి ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి హల్లో హల్లో అంటున్న అటునుంచి మాట్లాడే వాళ్ల మాట అర్థం కాక కొంచెం పక్కకి వచ్చి మాట్లాడుతుంది. ఆ ఫోన్ మాట్లాడిన క్షణం నుంచి జనని ఏడుస్తూనే ఉంటుంది. అప్పటికే కాలేజీకి వచ్చి జనని కోసం చూస్తున్న ఆకాష్ జనని ఒక బెంచ్ పై కూర్చొని ఏడవటం చూసి తట్టుకోలేక ఒక్క పరుగులో జనని దగ్గరకు వెళ్లి ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ లాలనగా అడుగుతాడు. అప్పటికే తను ఏడవటం చూసి అందరూ వారి చుట్టూ చేరతారు. అది గమనించి జనని తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆకాష్ కూడా జనని వెనకే ఇంటికి వెళతాడు. జనని ఏడుస్తూ తన రూంకి వెళ్లిలో లాక్ చేసుకుంటుంది. ఆకాష్ అలాగే కాంచనగారు ఎంతసేపు తలుపు కుట్టిన తీయదు. ఎప్పటికో తలుపు తీసి ఆకాష్ నీ చూసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. ఆకాష్కి ఏమీ అర్థం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ జనని, అసలు ఏమైంది, ఎందుకు వెళ్తా అంటున్నావ్ చెప్పు అంటాడు. అదంతా నీకు అనవసరం, నాకు ఇక్కడ ఉండాలి అని లేదు అంటుంది. సరే నీకు ఇక్కడ ఎందుకు ఉండాలి అని లేదో చెప్పి వెళ్ళిపో అంటాడు. జనని కాలేజ్లో వచ్చిన ఫోన్ గురించి చెప్తుంది. జనని అలా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఫోన్ వస్తుంది. హల్లో, చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నావ్, ఎవరు మాట్లాడేది? నా గురించి తెలిసి కూడా అడుగుతున్నావా జనని అంటే నువ్వు? హా, నేనే నిన్ను ఆకాష్కి దూరంగా ఉండమని హెచ్చరించిన నువ్వు వినలేదు. చివరికి మీ కుటుంబం దూరం అయినా నీకు బుద్ధి రాలేదా? ఇంకా వాడి వెంటే తిరుగుతున్నావు. వాడిని వాడి కుటుంబాన్ని లేకుండా చేస్తే అప్పుడు నువ్వు దారికి వస్తావు అని ఫోన్ కట్ చేస్తారు. పిచ్చిదానిలా మాట్లాడకు జనని, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా బంగారం, ఇప్పుడు నువ్వు కూడా చూస్తున్నావు కదా మన ఇంటి ముందు ఎంత సెక్యూరిటీ ఉందో. ఇంకా ఏంటి నీ భయం? బంగారం, నువ్వు ఇలా భయపడుతుంటే ఇంకా భయపెడతారు. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా మాట్లాడు, నీ ఆకాష్ మీద నమ్మకం ఉంచు.
నువ్వు నాతో ఉన్నంతవరకు ఎవరికి ఏమీ కానివ్వను. అవును అమ్మ జనని, ఆకాష్ మీద నమ్మకం ఉంచు, మాకు ఏమీ కాదు. నిన్ను ఈ ఇంటి కోడలు కాకుండా ఎవరూ ఆపలేరు. ఆకాష్ నీ గురించి చెప్పినప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి అయ్యావు. నీకు అండగా మేమంతా ఉన్నాం. మనకి అండగా ఆకాష్ ఉన్నాడు. నువ్వు ఇలా భయపడి వాడిని పిరికి వాడిని చెయ్యకు అంటుంది కాంచన. జనని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆంటీ అంటూ కాంచనగారిని హత్తుకొని, నాకు మీ మీద ఆకాష్ మీద చాలా నమ్మకం ఉంది ఆంటీ. ఆకాష్ నీ పిరికి వాడిని చెయ్యను. నేను ధైర్యంగా ఉంటాను. సరే జనని, నీ ధైర్యమే వాడికి బలం. కన్నా ఆకాష్ ముందు నువ్వు చేయాల్సింది అస్సలు జననికి ఫోన్ చేసి బెదిరిస్తున్నది ఎవరో కనుక్కోవాలి. అప్పుడే మనం ముందుకి వెళ్ళగలం. అవును అమ్మ, ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎవరూ సరదాగా భయపెడుతున్నారు అని లైట్ తీసుకున్న, కానీ ఇప్పుడు అలా లైట్ తీసుకోలేను. సరే కన్న, జాగ్రత్త. అలాగే అమ్మా. బంగారం, ఇప్పటికైనా నువ్వు లోపలికి వెళ్తావా లేక బయటకి వెళ్తావా అని చిలిపిగా అడుగుతాడు. ఇది మా అత్తారిల్లు, నువ్వు ఎవరు నన్ను వెళ్ళమనటానికి? నేను వెళ్ళను అని అక్కడే సోఫాలో కూర్చుంటుంది. రాక్షసి అని నవ్వుకుంటూ జనని పక్కన కూర్చుంటాడు ఆకాష్. ఆకాష్కి ఎందుకో మనసుకి తెలియని అలజడిగా ఉంటుంది. ఎలాగైనా సరే జనని నీ బెదిరించే వాళ్లు ఎవరో కనిపెట్టడమే కాకుండా జనని కుటుంబం ఆత్మహత్యకు కారణం తెలుసుకోవాలి అనుకుంటాడు. అమ్మా, ఏంటిరా? నేను అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాలి కంపెనీ పని మీద. త్వరగా నా లగేజ్ ప్యాక్ చేయి మమ్మీ అని జనని రూమ్కి వెళ్తాడు. జనని ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. జనని దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చొని, బంగారం, నేను అర్జెంట్ పనిమీద ఢిల్లీ వెళ్తున్నా. నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అన్ని ఆలోచించి బాధపడుతూ కూర్చోకుండా, నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నావో నేను లేనప్పుడు అలానే ఉండాలి. ఎప్పుడూ నీ ధైర్యాన్ని కోల్పోకు బుజ్జి. అలాగే ఆకాష్. కానీ నువ్వు ఇంత సడెన్గా ఢిల్లీ ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు బంగారం, చిన్న పనిమీద డాడీ వెళ్ళిరమన్నారు. ఆయన తర్వాత నేనే కదా బిజినెస్ చూసుకోవాలి. అందుకే ఇప్పటి నుంచే ట్రైన్ అవుతున్న బుజ్జి, అందుకే వెళ్ళాలి. కానీ ఆకాష్, నువ్వు ఈ సమయంలో జననిని ఒక్కదాన్ని వదిలేసి వెళ్లటం ఎంతవరకు సమంజసం నాన్న అంటూ అక్కడికి వస్తారు కాంచనగారు. నిజమే అమ్మా, కానీ వెళ్ళక తప్పదు. నాకు తెలుసు జననిని మీరు నాకంటే బాగా చూసుకుంటారు అని. అలాగే నా బంగారం కూడా చాలా ధైర్యంగా ఉంటూ ఎలాంటి సిట్యుయేషన్లో అయినా ధైర్యంగా ఎదుర్కొంటుంది అని నా నమ్మకం. నీ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టను ఆకాష్. నాకు తెలుసు బంగారం, జాగ్రత్త. వెళ్ళొస్తా. సరే, నువ్వు కూడా జాగ్రత్త ఆకాష్. త్వరగా వచ్చేయ్. అలాగే బంగారం, త్వరగా పని పూర్తి చేసి నీకోసం గుడ్ న్యూస్తో వస్తా అని చెప్పి వెళ్తాడు ఆకాష్. ఆకాష్ ని పంపించి ఇంటికి వచ్చిన రఘురాం గారిని, కాంచనగారు, ఏంటండి ఇది ఇలాంటి సమయంలో? అబ్బాయి జననితో ఉండాలి కానీ మీరేంటి ఆఫీస్ వర్క్ అని అలా ఎలా పంపిస్తారు అండి అసలు? పాపం జనని పిచ్చి పిల్ల. పైకి ధైర్యంగా ఉన్న మనసులో ఎంత బాధపడుతూ ఉంటుందో ఒకసారి ఆలోచించారా? అన్ని నాకంటే ముందే నా కొడుకు ఆలోచించాడు. మన కోడలి బాధ తీర్చటానికి నా కొడుకు వెళ్ళాడు.